హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక వెరైటీ డిఫరెంట్ రెసిపీ చేయబోతున్నానండి. చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మ్, ఏంటంటే మా పిల్లలు ఎవరు బెండకాయ తినరండి. వాళ్ళ కోసం వాళ్ళ చేత ఎలాగైనా బెండకాయ తినిపించాలని డిఫరెంట్గా బెండకాయ ఫ్రై అయితే చేశాను. దానికి బెండి 65 అని పేరు అయితే పెట్టానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అర్ధ కేజీ బెండకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నానండి. 2 పెద్ద ఉల్లిపాయలు, తర్వాత వాటిలోకి కార్న్‌ఫ్లోరు, శనగపిండి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. కార్న్‌ఫ్లోరు, శనగపిండి, కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడరు, మళ్ళానేమో పెరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొంచెం వేరుశనగ పప్పులండి, కరివేపాకు, ఇవన్నీ కలిపి పెరుగు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు ఏంటంటే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. కలిపాక పావుగంట పక్కన ఉంచుకోవాలి. ఇది పక్కన ఉంచుకొని ఇంకా మనం బజ్జీలు పకోడీ పిండిలా కలుపుకున్నానండి. అయితే నూనె కాగాక అందులో వేసానండి. వేస్తే మా పిల్లలు అవి వేగేటప్పుడే చూసి చాలా బాగున్నట్టున్నాయి మమ్మీ, చూస్తుంటేనే చాలా ఇదిగా టెంప్ట్ అయిపోతున్నాం అన్నారు. సో అవి చేశాక పిల్లలు ప్లేట్లు పట్టుకొని నిల్చున్నారండి. నా పిల్లలు అయితే ప్లేట్లు పట్టుకొని నిల్చున్నారు. టేస్ట్ చూసి వావ్ చాలా బాగున్నాయి, ఎమ్మి టేస్ట్ మమ్మీ, చాలా బాగుందన్నారు. ఏదేమైనా సరే నా పిల్లల చేత ఇవాళ బెండకాయ తినిపించగలిగాను అని హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే. నేను అనుకున్నది సాధించానమాట. తర్వాత అవన్నీ రెడీ చేసుకొని దానిలోకి వేరుశనగ పప్పులు, కరివేపాకు డెకరేట్ చేసుకున్నమాట. అయితే పిల్లలు తిని చాలా టేస్టీగా ఉన్నాయి మమ్మీ, చాలా బాగున్నాయి, మళ్ళీ చేసుకోవచ్చు అన్నారు. మీకు నచ్చితే మీరు ఇలా ట్రై చేసి పిల్లలకి తినిపించండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.